అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఏదైతే చెక్కులు వచ్చినాయో అవన్నీ కూడా వారిని ఆఫీసుకి పిలిచో లేకుంటే ఇవ్వడం కాకుండా ప్రత్యేకంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గంలోని వారి ఇళ్ల వద్దకే వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల రూపాయల చెక్కులు వచ్చినాయో ప్రతి ఒక్క ఇంటికి పోయి కూడా వారి వద్దకే స్థానిక నాయకులందరితో కలిసి కూడా నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి అన్ని విధాల సంక్షేమం అభివృద్ధి అన్ని విధాలా బాగుండాలా, మంచి రాష్ట్రంగా ఉండాలా, నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా కష్టపడుతున్నారు. దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మేము కూడా ప్రతి ఒక్కరం కూడా అందరం కష్టపడాలని ప్రతి ఒక్కరు కూడా వారి ఇళ్ల వద్దకే వచ్చి వారికి ప్రత్యేకంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాబో రోజుల్లో కూడా ఏది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి వద్దకే వచ్చి వారికి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు ప్రతి చెక్కు కూడా ఇంటింటికి పోయి ఎవరికైతే చెక్కులు వచ్చినాయో వారి ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇచ్చినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు. హెల్త్ బ్యాక్ లేకపోతే ఫ్యూచర్లో మేము చెన్నైలో చూపించుకున్నాము. చాలా డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గిరన్న ద్వారా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేస్తే గిరన్న వచ్చి ఇంటికి వచ్చి మాకు చెక్ ఇచ్చి వెళ్ళారు. సార్ ఇంటికి వచ్చి 40,290 రూపీస్ చెక్ ఇచ్చి వెళ్ళారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్కి, సీఎం గారికి అండ్ గిరన్నకి శ్రీధర్ అన్నకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మన 18వ డివిజన్లో మన స్థానిక 3వ వీధిలో హమీదా గారు గతంలో ఆమెకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఆమెకి శక్తి మించి డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ద్వారా మన సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరిగింది. తక్షణమే ఆయన శ్రీధర్ని స్పందించి సీఎం గారికి లెటర్ పెట్టడం వల్ల ఆమెకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్ ఇవ్వడం జరిగింది. అది కూడా గతంలో గవర్నమెంట్ లాగా కాకుండా ఇంటికి వచ్చి గిరన్న వాళ్ళకి చెక్ అందజేయడం జరిగింది. దీనికి మేము ప్రత్యేకంగా ఈ వార్డు నుంచి నేను కానీ హమీదా గారు కానీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.